70 సంవత్సరాల శత్రుత్వం ఇది. అమెరికాకి, ఇరాన్‌కి ఇవాళ గొడవ పడేది కాదు ఇది. 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శత్రుత్వం ఇవాళ ఇంత భయంకరమైనటువంటి మిస్సైళ్ళతో, డ్రోన్‌లతో దాడి చేసుకునే దాకా వచ్చింది. అసలు ఏం జరిగింది? వీళ్ళకున్నటువంటి శత్రుత్వానికి గల కారణాలేంటి? ఒక్కసారి చరిత్రలోకెళ్దాం మనం. చరిత్ర చూసుకుంటే మనం 1953 నుంచి మొదలుపెట్టాలి. 1953లో ఇరాన్‌కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు ఎవరు? మొహమ్మద్ మొజాదిక్. ఈయన ఏం చేశాడు? ఆ టైంలో అక్కడున్నటువంటి ఆయిల్ కంపెనీలని, తన దేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలన్నిటిని నేషనలైజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాడు. నిర్ణయం తీసుకున్నాడు. అక్కడున్నటువంటి ఆయిల్ కంపెనీలు నేషనలైజ్ చేస్తే వెస్ట్రన్ కంట్రీస్ ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా ఎవరెవరు? అమెరికా మరియు బ్రిటన్. ఎందుకని? ఈ అమెరికా, బ్రిటన్‌కి సంబంధించినటువంటి కంపెనీలు ఇరాన్‌లో ఉండడం వల్ల. ఒక్కసారి నేషనలైజ్ అయితే ఏమవుతుంది? ఆళ్ళు ప్రమాదంలో పడిపోతారు. దానికోసం అమెరికా ఏం చేసింది? ఇక్కడ కుయుక్తి పన్నింది. ఏం చేసింది? ఈ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో, ఎవరు? ఈ మొహమ్మద్ మొజాదిక్ అనుకున్నాం కదా, ఇరాన్ ప్రధానమంత్రి. ఆయనకి ఆపోజిట్‌గా ఉన్నటువంటి షా అనే ఒక రాజుని ఆయనకి మద్దతిస్తూ ఈ ప్రభుత్వాన్ని కూల్చేసింది. మొహమ్మద్ మొజాదిక్ ప్రభుత్వాన్ని కూల్చేసి షా అనే రాజుని అక్కడ ప్రధానమంత్రిగా నిలబెట్టింది. ఎప్పుడు? 1953లో జరిగింది ఇది. 1953 నుంచి 1979 వరకు ఈ షా అనే రాజే పాలించాడు. ఎప్పుడైతే ఆ ప్రభుత్వం కూలిపోయిందో ఇరాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బాగా, అంటే టెంపర్మెంట్‌కి బాగా గురయ్యారు. అమెరికా మీద కోపంతో రగిలిపోయారు. 1979 సంవత్సరానికి వచ్చేపాటికి ఇక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పి ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎందుకని? ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ అనేది ఒక పెద్ద విప్లవంలా మారి ఈ షా రాజు అనేటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి అప్పుడు రెహ్మొల్లా కమేనీ అనే ఒక నాయకుడిని ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ ఎన్నుకుంది. ఆయనే సుప్రీం లీడర్గా ఉన్నారు అప్పుడు. 1979 నుంచి 1989 వరకు ఈ 10 సంవత్సరాల పాటు ఆయనే పాలించారు. ఆయన ఆరోగ్య సమస్యల కారణంతో చనిపోయిన తర్వాత ఈ అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్నటువంటి సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ అయతుల్లా ఖమేనీ ఆయన దానికి ఎన్నికయ్యారు. ఎవరు? సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారు. అక్కడ నుంచి ఏకదాటిగా 35 సంవత్సరాల పాటు ఆయనే ఈ ఇరాన్ని పాలించారు. లిటరల్‌గా చెప్పాలంటే ఇరాన్‌కి ప్రెసిడెంట్ ఉన్నా సరే ఈ సుప్రీం లీడర్‌కే అధికారాలు ఎక్కువ. సో అక్కడి నుంచి 1979 నుంచి 89 వరకు కదా, 89 నుంచి ఈ రోజు వరకు ఆయనే పాలించారు. ఓకే, ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఇంకేముంది వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఏంటి? ఇంకా ముఖ్యమైనటువంటి శత్రుత్వం ఏంటంటే అమెరికా ఏం చెప్తుంది? ఇరాన్ ఏం చేస్తుందంటే అణుబాంబు తయారు చేస్తుంది, అణ్వాయుధాలను తయారు చేస్తుంది అని చెప్పి ఆరోపిస్తుంది. దానికి ఇక్కడ ఇరాన్ ఏం చేస్తుంది కౌంటర్గా? బాబు, మేము అణ్వాయుధాలు కానీ అణుబాంబులు కానీ మా విద్యార్థులకి, మా సైంటిస్టులకి పరిశోధనల కోసం మాత్రమే మేము చేస్తున్నాము, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు అని చెప్పి ఇరాన్ చెప్తుంది. కానీ అమెరికా ఒప్పుకోవట్లేదు. ఆ ఒప్పుకోకపోవడం కాకుండా శాంక్షన్ విధించింది. ఎవరి మీద? ఇరాన్ మీద. కంప్లీట్గా శాంక్షన్స్ అనేవి విధించేసేసి ఎవ్వరూ ఇరాన్కి సహాయం చేయకూడదని చెప్పి చాలా క్లియర్గా శాంక్షన్స్ విధించింది. సో అక్కడి నుంచి ఈ అమెరికాకి, ఇరాన్కి కంప్లీట్గా సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి. అగ్గిపుల్లేస్తే రాజుకునేంత ఇదిగా వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం, వైరం అనేవి పెరిగిపోయినాయి. అంతేకాకుండా అమెరికా ఇంకేం ఆరోపిస్తుంది? అనవసరమైనటువంటి గ్రూపులను ఇరాను ప్రేరేపిస్తుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఎవరిని? హిజ్బుల్లాని, లెబనాన్ని, యమాన్ని, ఇంకా ఇరాక్కి సంబంధించినటువంటి మిలిటెంట్లని వీళ్ళని పెంచి పోషిస్తుందని చెప్పి అమెరికా ఆరోపిస్తుంది. మేబీ అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, ఇంకా క్లారిటీ అయితే లేదు ఎవరికి. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇది వీళ్ళకి ఉన్నటువంటి శత్రుత్వం. ఈ శత్రుత్వం ఇప్పుడు యుద్ధం చేయడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అణ్వాయుధాలు పెంచారని ఇంతకుముందు కూడా వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను. ఏం చెప్పాను? ఇరాను తన దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలను 60% పైగా పెంచింది అని చెప్పింది. సో దీని కారణం చేతనే వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నా సరే, ఈ హై వోల్టేజ్ చర్చలు జరిగినా సరే ఆ ఫెయిల్ అయిపోయి వీళ్ళు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో ఇది వీళ్ళకు ఉన్నటువంటి హిస్టరీ. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి బలం ఏంటి? అసలు ఎంత బలం ఉంటే అమెరికా మీద వీళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధమవుతారు? అసలు బలాల గురించి చూద్దాం.
ముఖ్యంగా ఫస్ట్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బలం ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి మిలిటరీనే. దగ్గర దగ్గర 10,00,000 మందికి పైగా సైన్యం వీళ్ళ దగ్గర ఉంది. 10,00,000 అమెరికాతో పోల్చుకుంటే చాలా తక్కువే కదా అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్‌గా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి సైన్యంతో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 10,00,000 సైన్యమే చాలా ఎక్కువ. సో, అది వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఇకపోతే రెండో అడ్వాంటేజ్ ఏంటి? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అతి భారీ భయంకరమైనటువంటి మిసైళ్ళే. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైళ్ళతో అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద దాడి చేయొచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేయొచ్చు. అంతేకాకుండా అమెరికా బేస్‌లు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద కూడా దాడి చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క మిసైల్ దాదాపు 2000 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు వెళ్ళి 2000 కిలోమీటర్ల దూరంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టార్గెట్‌ని కూడా కొట్టవచ్చు. అంత భయంకరమైనటువంటి మిసైల్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇకపోతే మూడో ఏంటంటే స్ట్రెంత్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్లు. వీళ్ళు లో కాస్ట్ డ్రోన్లు అనేది తయారు చేయడంలో వీళ్ళు అత్యద్భుతమైనటువంటి శక్తి ఉంది వీళ్ళ దగ్గర. సో, అందుకనే వీళ్ళు రష్యాకి, ఉక్రెయిన్‌కి జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా అద్భుతమైనటువంటి డ్రోన్లను రష్యాకి వీళ్ళు సప్లై చేయగలిగారు. సో, ఇదొక అడ్వాంటేజ్ వీళ్ళకి. ఇదొక బలం వీళ్ళకి. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే చాలా అత్యంత బలమైనటువంటి శక్తి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనే జలసంధి వీళ్ళ కంట్రోల్‌లో ఉండడమే వీళ్ళకు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి బలం. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారానే ప్రపంచంలో జరిగేటువంటి ఆ చమురు ఆయిల్ రవాణా ఏదైతే ఉందో 20% రవాణా దీని దగ్గర నుంచి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఈ జలసంధి నుంచే రావాలి. ఇప్పుడు ఆ జలసంధి మూసేశారు. ఆటోమేటిక్‌గా ఈ చమురు ఆయిల్‌కి సంబంధించినటువంటి నౌకలన్నీ అక్కడ ఆగిపోయినాయి. అంతేకాకుండా ఈ చమురు ఆయిల్ నౌకల మీద కూడా ఇప్పుడు దాడులు చేస్తున్నారు. దీని ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా చమురు ధరలనేవి పెరిగిపోతాయి. ఈ చమురు దిగుమతి చేసుకునే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా మన ఇండియా కంట్రీ. ఇక్కడ అయితే మన ఇండియా గురించి ఏం చెప్తున్నారు మన అధికారులు? మన దగ్గర దాదాపు 25 నుంచి 30 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి మన దగ్గర. ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి మన ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. సరే, ఓకే, ఇది డిఫరెంట్ యాంగిల్ అనుకుందాం. ఇప్పుడు వీళ్ళ గురించే మాట్లాడదాం. ఇకపోతే ఇంకొక అద్భుతమైనటువంటి వీళ్ళకి ఇంకో బలం ఏంటంటే అమెరికా ఏం చేసింది, వీళ్ళ మీద శాంక్షన్స్ వేసింది కదా, ఏ కంట్రీ వీళ్ళకి సాయం చేయకూడదని. అందుకోసం వీళ్ళు సొంతంగా వీళ్ళ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నారు. వీళ్ళే ఈ మిసైల్స్ని వీళ్ళే తయారు చేసుకుంటారు, యుద్ధ ట్యాంకులను వీళ్ళే తయారు చేసుకుంటారు, మిలిటరీకి కావాల్సినటువంటి సిస్టమ్స్, డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. సో, ఆయుధ కర్మాగారాలు కూడా వీళ్ళ సొంతంగా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇదే వీళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనమాట. సో, ఇది ఇరాన్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్. సో, మనం వచ్చే వీడియోలో అమెరికాకి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ గురించి కూడా తెలుసుకుందాం. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఈ యుద్ధం అనేది ఇప్పుడే ఆగే అవకాశాలు అయితే ఏం కనబడట్లేదు. ఎందుకంటే మరో 4-5 వారాల పాటు ఈ యుద్ధం అనేది కొనసాగుతుందని చెప్పి ట్రంప్ చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. అంతేకాకుండా మేము ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్పి ట్రంప్ ఎలా చెప్తున్నాడో ఇరాన్ కూడా అలాగే చెప్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు మొజ్దాద్ ఆయన్ని కొత్త సుప్రీం లీడర్గా ఇరాన్ ఎన్నుకుంది. మరి ఈ ఖమేనీ చనిపోయినందుకు ప్రతీకార దాడులు అయితే చాలా భయంకరంగా ఇరాన్ అయితే చేస్తుంది. చిన్న దేశం, పెద్ద దేశం అనే పదాన్ని పక్కన పెడితే ఇజ్రాయెల్తో పోల్చుకుంటే చాలా చిన్న దేశమే ఇరాన్. అయినా సరే ఇజ్రాయెల్ని అల్లాడిస్తుంది. మరి ఇజ్రాయెల్ కూడా ఏం తక్కువ తినలా, ఐరన్ డోమ్ ఉంది, మంచి టెక్నాలజీ ఉంది, తను కూడా మిసైల్ దాడులు చేస్తుంది. సో, మరి ఇరాన్ అనేది గెలుస్తుందా, ఓడుతుందా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఈ వీడియోలో ఈ హిస్టరీ ఏదైతే ఉందో హిస్టరీ చెప్పడానికి ప్రయత్నం చేశాను. అలాగే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బలాబలాలు ఏంటనేది చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో, ఇలాంటి డీప్ అనాలిసిస్ అనేది మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చే వీడియోలో మనం అమెరికా దగ్గర అలాగే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బలాబలాలు ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.